ప్రజలంతా గ్రౌండ్ ఫ్లోరే కదా నాన్న. మెట్టెక్కి అంతపురానికి వచ్చే ధైర్యం వాడు సస్తే చేయడు. ఏంటి అరుపులు? మహా నేను లేను కదా అని ఎక్కువగా తాగను, రెగ్యులర్ గా చేస్తాను. ఇంకేమైనా చెప్పాలా? ఐ లవ్ యూ. డబ్బులు సరిపోతాయిగా. టైం లేక ఫస్ట్ క్లాస్ దొరకలేదమ్మా, ఏమనుకోకు. ఏం పర్లేదు డాడీ. మంచినీళ్ళు తాగుతారా? కసాపైకి డైరెక్ట్గా 2 పెగ్గులు వేస్తాను, అప్పుడు కానీ టెన్షన్ తగ్గదు. కుక్క పిల్ల జాగ్రత్తగా వెళుతుంది కదా. బావ్ నాకంటే పనుంది, లేట్ అయింది, పరిగెడుతున్నాను. నీకేంటి? పని లేక పడుకున్నాను, లేట్ అయింది, పరిగెడుతున్నాను. నీకేంటి? నువ్వేమైపోతే నాకేంటి? ఇయ్యేంటి? కర్టసీకి నవ్వితే చాలు, కంపార్ట్మెంట్లోకి వచ్చేస్తారు. హలో, అప్పుడే చేసావేంటి? గుర్తొచ్చానా? ఇందాకేదో మర్చిపోయాను అన్నాను కదమ్మా. కావుడత్తయ్య కొడుకుని తోడుగా రమ్మన్నాను. ఇక్కడే హైదరాబాద్లో ఉంటాడు. అడగగానే పాపం సరే అన్నాడు. గళ్ళ చొక్కా, జీన్స్ ప్యాంటు. మళ్ళీ ఎవడో అనుకుని తిట్టేకు. మీ అమ్మ కోపం వచ్చినా నీకు భయం వేసినా ఏం చేస్తారో తెలియదు. ఏ రామలింగం, నా పేరు నాకు తెలుసులేవే. ట్రైన్ బయలుదేరిందా? ఆడొచ్చాడా? వచ్చినట్టే ఉన్నాడు. నట్టే అంటున్నావు, తిట్టేసేవేంటి? సరే వాడుకోసారి ఫోన్ ఇవ్వు. మావయ్య, ఫస్ట్ టైం రా మేము ఎవరం లేకుండా వెళ్ళాం. నేను ఉన్నా కదా మావయ్య. మొన్నే హాస్పిటల్ నుంచి వచ్చింది తెలుసుగా. దాని ముందు కాస్త చావులు ఏడుపులు అవి మాట్లాడు మావయ్య. మీ అమ్మకు కూడా చెప్పు. అలాగే ఉన్నా మరి, జాగ్రత్త. ఉంటాను మావయ్య, బాయ్. థ్యాంక్ యూ. మీరేం చేస్తుంటారండి? ఏం చేస్తుంటారు? నేను వంట చేస్తాను. వంట చేయిస్తాను. ఇది ఇంకా చెండారం. సాఫ్ట్వేర్ వాళ్ళకి సాంబార్ అన్నం పంపిస్తాను. దీనికంటే బండి మీద బజ్జీలు వేసుకుంటానంటే బెటర్గా ఉంటుందేమో. నా పనికి పేమెంట్ ఉంది కానీ పేరు లేదండి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బోర్లు పడక దాదాపు 200 మంది రైతులు స్పోర్ట్స్ న్యూసే బెటర్. రేసింగ్ హిస్టరీలోనే సంచలనం. వావ్, 27 ఏళ్ల రేసర్ ట్రాక్ మీదే యాక్సిడెంట్ అయ్యి
వేసినా పోతున్నారు, కారులు తోలినా పోతున్నారు. ఏంట్రా బాబు ఇది? ఎరా నాగేశ్వరరావు బాబు సూసైడ్ చేసుకుందా? ఎవరిదే? ఆ మూడోదేనా? ఎందుకు చేసుకోదరా? ఒళ్ళు కొవ్వెక్కి తిన్నదరక్క డబ్బులు ఎక్కువైపోయి ఇగో ఇలాంటి పనులే చేస్తుంటారు. అయినా దాని కదే దాని బాబు నానాలే కాలేజీలో చేపించి మరీ చదివించాడు కదా. అసలు ఇలా కాదే యాసంకాలం ఎష్టగోడారితో రోడ్ల మీద చెప్పులు లేకుండా నుంచోబెట్టి మంచి ఒకటో రకం బెండ తెప్పించి తోలు ఊడిపోయేలా కొట్టాలి. అప్పుడు కానీ బుద్ధి రాదే. మాటలతో ఎండరు. ఏం జరిగిందండి? భూమి బద్దలైపోయి విషయం మాడుతుంటే బంగారులాంటి పోయినట్టు పోయిందండి. గట్టిగా మాట్లాడితే సరిపోదండి, గట్టిగా పట్టుకోవాలి కూడాను. దేనండి? పోను. ఫోన్ కోసం చచ్చిపోయేట్టుగా ఉన్నాడమ్మా. మంగమ్మ, అనసూయ రామలింగం, ఆనంద్ విహారీ. ఎంత? 150 సార్. మీరు అబ్జర్వ్ చేశారా? అనసూయ రామలింగం, ఆనంద్ విహారీ. ఆ, అదే ఆ ఆ పక్కపక్కనే ఉండే అక్షరాలు పరిచయం కావడానికి 25 ఏళ్ళు పట్టింది. ముత్తు సినిమాలో రజనీకాంత్ డ్రైవ్ చేస్తాడు, ఇదేనా? ఆహా, అది టాంగా. ఇది జట్కా. రెంటికి తేడా ఏంటో? గుర్రం కళ్ళు తెరుచుకొని పరిగెడితే అది టాంగా, మూసుకొని పరిగెడితే జట్కా. హ? అంటే ఇది ఇప్పుడు మూసుకొని పరిగెడుతుందా? ఏం మాట్లాడుతున్నారు మంగమ్మ గారు? దాని కాళ్ళు మన కళ్ళు, అది కాంబినేషన్. ఇవ్వండి, తాగండి. ఎవరితరా ఇది? హిందీ సినిమాలో హీరోయిన్ లాగుంది. మరే అండి, ఆడి ఇంటికి రంగులు వేయించలేడు కానీ ఇంటి నిండా కలర్సేరా. కరెక్ట్ అండి. ఏమైంది? హైదరాబాద్ నుంచి అనసూయ రామలింగం, డాటర్ ఆఫ్ మహాలక్ష్మి, మంగమ్మ డాటర్ ఆఫ్ అంబుజం, మరియు కల్వపూడి నుంచి జట్కా జనార్దన్. వీళ్ళమ్మ పేరు నాకు తెలియదు. వీళ్ళందరి కోరికపై ఒక చిన్న హై స్పీడ్. ఎందుకు కొట్టావు మరి? మేము కొట్టావు? లైఫ్లో పైకి వెళ్ళాలంటే కష్టపడాలి కానీ పడిపోవాలంటే ఏముందిరా? నోరు జారినా చాలు, టైర్ జారినా చాలు. నువ్వు కిందకెందుకు దిగావు? నీకు సాయం చేద్దామనరా. అయితే బ్యాగ్ చేతిలో ఎందుకుంది? ఊరు నుంచి వస్తుంటే బ్యాగ్తో కాక బ్యాండ్ మేళంతో వస్తారా? నాకంతా తెలుసురా. నువ్వు జ్ఞానివరా బాబు. ఆహా, నాకు టైం వస్తుందిరా, అప్పుడు చెప్తాను. వాచ్ ఉన్న ప్రతి ఒడు టైం వస్తుంది అనుకుంటాడు. టైం తెలుస్తుంది అంతే. రాయ్, బండి తీరా. బండి తీయమంటారా? ఎవరతను? పల్లవ వెంకన్న కొడుకు. వాడి పేరు మనకే కాదు, ఈ ఊళ్ళో వాళ్ళకి కూడా తెలీదు. మీరు సెటైర్ లేయడం మానేసి కాస్త నా బ్యాగ్ ఇస్తారా? పల్లెటూరు చూడాలన్నారు. సరదా తీరిపోయిందా? ఊరు చూడాలా? కళ్ళు మూసుకో. చూడాలంటే కళ్ళు మూసుకోవాలా? ఇదేదో కొత్త కాన్సెప్ట్ లా ఉందండి.
సౌండ్ ఏంటి? ఎర్ర కాలువ. చెవులు మూసుకో. ఆ వాసన ఏంటి భలే ఉంది. వర్షం వచ్చే ముందు మబ్బులు కొట్టే పర్ఫ్యూమ్ ఇది. వీటితో పాటు ముక్కు కూడా మూసుకుంటే అప్పుడు ఊరేంటి, పైన స్వర్గం కూడా చూడొచ్చు.